ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా చేపట్టిన సీడ్ బాల్స్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన 50% గ్రీన్ కవర్ లక్ష్యంలో భాగంగా అటవీ శాఖ కార్యక్రమం విస్తృతంగా చేపట్టింది. ఇప్పటివరకు సుమారుగా 20,929 హెక్టార్లలో 2,06,00,000 సీడ్ బాల్స్ వెదజల్లినట్టుగా అటవీ శాఖ తెలిపింది. నిర్దేశిత లక్ష్యంలో సుమారు 85% ప్రక్రియ పూర్తయినట్టు తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మూలపాడు ఎకో పార్కులో పవన్ తొలి విత్తన బంతి తయారు చేయడంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత స్థానిక సమాజాలు, ఎన్జీఓలు, వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో మొత్తంగా 2,82,00,000 సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సీజన్లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలనే లక్ష్యంతో అటవీ శాఖ ముందుకు సాగుతోంది. క్షీణించిన అడవుల్లో పచ్చదనం తిరిగి పెంచేందుకు స్థానిక పరిస్థితికి అనువైన స్వదేశీ బహుళ ప్రయోజన వృక్షజాతుల విత్తనాలు సీడ్ బాల్స్లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనుషులు సులభంగా చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాలు డ్రోన్లతో గుర్తించి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా సీడ్ బాల్స్ వెదజల్లుతున్నారు. ప్రాంతాల భౌగోళిక పరిస్థితి బట్టి విత్తన జాతులు ఎంపిక చేస్తున్నట్టుగా అటవీ శాఖ తెలిపింది. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ అంచుల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు సరిహద్దు గ్రామ ప్రజలు కూడా అందులో భాగస్వాములవుతున్నారు. సీడ్ బాల్స్ తయారు నుంచి రవాణా, అడవుల్లో విస్తరణ వరకు సమన్వయంతో కార్యక్రమం చేపడుతున్నారు. అయితే సీడ్ బాల్స్ వెదజల్లడంతో ప్రక్రియ పూర్తి కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాటిలో ఎన్ని మొలకెత్తుతున్నాయి, మొలకల మనుగడ ఎంత, మొక్కల ఎదుగుదల ఎలా ఉంది అనే అంశాలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సీడ్ బాల్స్ కార్యక్రమం ద్వారా వచ్చే వాస్తవ ఫలితాలు అంచనా వేస్తూ తదుపరి కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. 50% గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ సమన్వయం చేస్తూ అడవుల పునరుద్ధరణ ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.